నిన్న మొన్నటి వరకు ఆకాశానంటిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. తులం బంగారం 1,59,000 ఉండడంతో బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు జనం. బేగం బజార్లోని గోల్డ్ షాపుల ముందు క్యూ ఉంది. ప్యూర్ గోల్డ్ కోసం జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. బంగారం ధరలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు దాదాపు 1,80,000 కూడా క్రాస్ అయిన బంగారం ధర ప్రస్తుతం అయితే కాస్త తగ్గుతూ వస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మార్కెట్లో ధర చూసుకున్నట్టయితే 24 క్యారెట్లు ప్యూర్ బంగారం ధర 1,59,000 ఉండడంతో కూడా పెద్ద ఎత్తున జనాలంతా కూడా బంగారం కొనడానికి అయితే క్యూ కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా చాలా మంది తీసుకోవడానికి అయితే ముందుకు వస్తూ ఉన్న పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇక మొన్నటి వరకు బంగారం అంటేనే మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు బాబోయ్ బంగారమా అనే రోజులు కనిపించాయి. కాకపోతే ప్రస్తుతం అయితే కాస్త తగ్గుముఖ పడుతూ ఉండడం, అదేవిధంగా పెళ్లిళ్ళ సీజన్ ఉండడంతో కూడా చాలా వరకు బంగారం కొనడానికి అయితే షాపులకు క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం నేను బేగం బజార్లో ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ దగ్గర ఉన్నాను. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్యూర్ గోల్డ్ దొరుకుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. ఇక ఇతరత్ర జ్యువెలరీ షాప్లో మనం చూసుకున్నట్టయితే 1,59,000 జ్యువెలరీకి సంబంధించి 24 క్యారెట్స్ ఉన్నప్పటికీ కూడా జీఎస్టీ తరుగు అని చెప్పేసి మనకు ఎక్స్ట్రా 2-3 వేలు ధర అనేది వేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం మనకు ఎలాంటి జీఎస్టీ అదేవిధంగా ఎలాంటి తరుగు లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికే వచ్చి ప్యూర్ గోల్డ్ అనేది తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న మనకు క్యూ లైన్ చూసుకుంటేనే తెలుస్తూ ఉంది ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి నగరవాసులు వస్తూ ఉన్నారో. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు జ్యువెలరీ కొనడానికి కావచ్చు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు వరలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్. అంటే హైదరాబాద్లో మనకు చాలా షాప్స్ జ్యువెలరీ ఉంటాయి, ఇక్కడికి ఎందుకు వచ్చి కొంటూ ఉన్నారు? నమ్మకంతో ఇస్తాడు. మళ్ళీ మాకు ఎప్పుడైనా అవసరం ఉండి ఇంట్లో ఏదైనా అవసరం ఉండి వచ్చి ఇచ్చినా డబ్బులు ఇచ్చేస్తాడు. ఒక 500-1000 రూపాయలు పట్టుకొని ఇచ్చేస్తాడు. కానీ నమ్మకం ఇడ మళ్ళీ వేరే దగ్గరికి పోతే అంత నమ్మకం లేదు మాకు. ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మరి ఇక్కడ? వచ్చి 9 గంటలకు వచ్చినాము, ఇక్కడే ఉన్నాము. మొన్న 1,85,000 ఉన్నప్పుడు వచ్చినాము. పొద్దున్న 7 గంటలకు వస్తే రాత్రి 5:30 దాకా ఇక్కడే ఉన్నాం. 1 తులం తీసుకుపోయినాం. మళ్ళీ ఇప్పుడు తగ్గింది కదా, మా బాబు పెళ్ళి ఉందని 2 తులాలు తీసుకుందామని వచ్చినాం. ఓకే అమ్మా, అంటే ఇంత బంగారం రేటు ఇంత పెరుగుద్ది, 1,80,000, 1,90,000 దాకా చేరుతుందని అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేసిర్రా? ఇంకా బాబు పెళ్ళికుండు కంపల్సరీ కొనాలి కదా. 5-6-7 తులాలు కొనేదో 1-2 తులాలు కొనుక్కుంటున్నాం. ఇంకా మాకంటే చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం. కానీ తగ్గాలి, తగ్గితే బాగుంటుంది. ఓకే అమ్మా, మరి మొన్నటితో కంపేర్ చేస్తే కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 40,000 తేడా కనిపిస్తూ ఉంది. మరి మొన్న తులం కొన్నా అంటారు, మరి ఇప్పుడు ఇంకా 40,000 తక్కువ పెట్టుకుంటారు, ఎట్లా అనిపిస్తుంది? తక్కువ వచ్చింది కాబట్టి 2 తులాలు తీసుకుందామని వచ్చినాం. కొంచెం డబ్బులు అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ పెరుగుతాయేమో అని బాబు పెళ్ళికుండు మళ్ళీ సడన్గా పెరిగితే మళ్ళీ కొనలేం కదా, అందుకని 2 తులాలు తీసుకుందామని వచ్చినాం.